హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు మన ఇంట్లో తెల్లవారుజామున గురువార లక్ష్మి పూజను నేను ఎలా చేసుకున్నానో ఇవాళ వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. మీ లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు. ఖచ్చితంగా అది ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. మీ అందరి సపోర్ట్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారి పూజని మంగళ శుక్రవారాల్లోనైనా లేదా గురువారం నాడైనా చేసుకోవచ్చు. అయితే నేను ఈ గురువారం రోజున లక్ష్మీ పూజను చేసుకున్నాను. మనం ప్రతిరోజు చేసుకునే నిత్య పూజనైతే చాలా సులువుగా చేసుకోవచ్చు. అయితే కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసుకుంటున్నామంటే కొంచెం సమయం కూడా ఎక్కువ పడుతుంది కదా. అందుకే ముందు రోజే నేను ఇంటినంతా శుభ్రపరచుకొని ఇక్కడ ముందున ఎంట్రన్స్ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను కదా, ఆ ఏరియా మొత్తం కూడా వాటరింగ్ చేసేసి క్లీన్ చేసుకున్నాను. ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ప్లాంట్స్కి, అలాగే లివింగ్ రూమ్లో ఉన్న వాటికి, బాల్కనీలో ఉన్న వాటికి మొత్తం కూడా మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ రైస్ వాటరే వేస్తాను. ముగ్గును వేసే ముందే ఇదంతా క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. పిల్లలిద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ తినిపించి నా లంచ్ కూడా ఫినిష్ చేసిన తర్వాత ఒక్కొక్క పనిగా అన్నీ కూడా మొదలు పెట్టుకున్నాను. గుమ్మం దగ్గర అందమైన మొక్కలతో పాటు నా దగ్గర చిన్న కూర్మం ఉంది కదా, దాంతోపాటు ఇలా ఏనుగును కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఈ రెండింటిని పెట్టేసరికి మరెంత అందంగా అనిపించింది. కనిష్క ఏమో ఇక్కడ హోంవర్క్స్ రాస్తూ ఉంది. ఇంకొక వైపు నేహాకి ఎగ్జామ్స్ కదా, తనని చదివిస్తూ ఇక్కడ నేను ముగ్గును పెడుతూ ఉన్నాను. ఒకవైపు నా వర్క్స్ పై, అలాగే ఇంకొక వైపు పిల్లలపై ఫోకస్ చేయడం నాకు ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సాయంత్రం అటు ఇటుగా టైం అయితే 4:30 అవుతూ ఉంది. ఇప్పుడైతే ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. చాలామంది మన వ్యూవర్స్ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, అసలు ఇంత తెల్లవారుజామున ఎలా లేవగలుగుతున్నారు, ఇంటి పని అలాగే పూజ పనులు ఇవన్నీ ఎలా సాధ్యమని. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా, ఒకవైపు పిల్లల్ని చదివించుకుంటూ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఒక అరౌండ్ 2:30కి నా వర్క్స్ అన్ని స్టార్ట్ చేశాను. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఆర్గనైజర్గా చేసుకునేసరికి ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది నాకు. మ్యాక్సిమం ఈ పనులన్నింటినీ కూడా సాయంత్రం పూజకు ముందుగానే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఉన్న టైం అంతా 24/7 కూడా ఎవరం వర్క్ చేయలేం కదా, సో కొంచెం ప్లానింగ్తో ముందుగానే అన్నీ కూడా చేసుకుంటే ఇలా టైంకి తగ్గట్టు మనం ఎలా చేసుకోవచ్చో మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. హౌస్ క్లీనింగ్ కావచ్చు, పిల్లల వర్క్స్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కేటగరైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈజీ అవుతుందని ఎందుకు అంటున్నానంటే, మనం ఏం పని చేయాలో తెలియకపోతే ఖచ్చితంగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దట్టు డెఫినెట్గా ప్లానింగ్ లేకపోతే ఆ స్ట్రెస్ లెవెల్స్ కాస్త ఇంక్రీజ్ అవుతాయి. ఎంత కష్టపడినా ఫైనల్గా కావాల్సిందేంటి? మెంటల్ పీస్. అండ్ అన్నింటికంటే మెయిన్ ఇంపార్టెంట్ మన హెల్త్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం లైఫ్లో. నేను పర్సనల్గా పిల్లల విషయంలోనైనా నా వర్క్స్లోనైనా తక్కువ టైం స్పెండ్ చేసినా సరే ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక వైపున ఫ్యామిలీ టైం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ హెల్దీగా ఉండేటట్టు చూసుకోవాలి. హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్, అలాగే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, కాంప్రమైజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫ్యామిలీ అన్నాక మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే అప్పటికప్పుడు వాటిని సార్ట్అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న మాటలు వింటూ, నేను పెడుతున్న ముగ్గును చూస్తూ ఏదో అనుకుంటున్నారు కదా, ఏంటి సంధ్య ప్రతిరోజు కమలం ముగ్గును పెడుతుంది కదా, ఈరోజేంటి ఒక ప్రత్యేకమైన ముగ్గును పెడుతూ ఉందని. మీరు అనుకుంటున్నది నిజమే, ఇది ఒక ప్రత్యేకమైన ముగ్గు. ముగ్గును చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఎప్పుడు పెట్టినా సరే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా అయితే బేస్ నుంచి అది కంప్లీట్ అయ్యే వరకు దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా. ఈ ముగ్గును పెట్టడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. ఈ ముగ్గుని హౌస్ కన్స్ట్రక్షన్తో రిలేట్ చేసుకోవడం మాత్రమే కాదు, మనం ఏ పని చేసినా సరే దానికి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక మంచి పనిని కానీ లేకపోతే శుభకార్యం కానీ మొదలు పెట్టాలని అనుకుంటే ఒక చిన్న అడుగుతోనే కదా మొదలు పెడతాము. అదేవిధంగా ఇది కూడా. ఇందులో చెప్పిన ఏదైనా సరే ఖచ్చితంగా దాని వెనక శ్రమ ఉండాల్సిందే. దిగ్విజయంగా పూర్తయిన తర్వాత ఆ శ్రమలోని కష్టం అంతా కూడా మర్చిపోతాము. ఈ తెల్లవారుజామున పూజకన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఒక మంచి ఆడియో బుక్ వింటూ ఉన్నాను. మన వ్యూవర్స్తో ఆ బుక్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏనుగులతో కనువిందు చేస్తోంది. ఈమెకు అనేక అవతారాలు కూడా ఉన్నాయి. విష్ణు దేవేరి అయిన లక్ష్మి, విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా
అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో ఇంకొక విషయం చెప్పాలి, అట్ ప్రజెంట్ మనకు కోకో ఎఫ్ఎంలో 7-day ట్రయల్ ఆఫర్ నడుస్తుంది. హ్యాపీగా ప్రీమియం ఆడియో బుక్స్ని యాడ్ ఫ్రీగా మనం ఇందులో వినొచ్చు. అంతేకాదు కోకో ఎఫ్ఎంలో మనకు ఓన్లీ స్పిరిచువలే కాదండి, సెల్ఫ్ కేర్, మోటివేషనల్, హిస్టరీ, ఫినాన్స్ ఇలా చాలా కేటగిరీ బుక్స్ ఉన్నాయి. ఇంకొకటి చెప్పాలంటే ఎవ్రీ మంత్ మనకు 20+ న్యూ బుక్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఈ 7-day ట్రయల్ పీరియడ్లో ఎప్పుడైనా సరే మీకు నచ్చలేదని అనుకుంటే కనుక హ్యాపీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ట్రయల్ పీరియడ్లో మనకు సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ స్క్రీన్ మీద 99 రూపీస్ చూపించినా సరే 2 రూపీస్ మాత్రమే డెబిట్ అవుతుంది. కోకో ఎఫ్ఎం ఆడియో బుక్స్ మనకు హాయిగా ఈవినింగ్ ఫ్యామిలీ టైం అప్పుడు కానీ లేకపోతే ట్రావెలింగ్ టైంలో చాలా బాగా హెల్ప్ అవుతాయి. 7-day ట్రయల్ తర్వాత సబ్స్క్రిప్షన్లో 50% డిస్కౌంట్ని గెయిన్ చేయడానికి నా కూపన్ కోడ్ SR200 యూజ్ చేస్తే సరిపోతుంది. సెల్ఫ్ హెల్ప్కి సంబంధించి హౌ టు సే నో అన్న ఆడియో బుక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కోకో ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ నేను ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పటి వరకు మన వ్యూవర్స్లో ఎవరైనా కోకో ఎఫ్ఎంని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కోకో ఎఫ్ఎంలో మీ మనస్సుకు నచ్చింది వినొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గును వేయడం అయింది. ఇప్పుడైతే జేగూరు అంటే ఎర్రమన్నుతో అలంకరిస్తున్నాను. ఈ ముగ్గు విషయానికి వస్తే చాలా తక్కువగా ఇంటి ముందు పెడతాను. ఎందుకో ఈ గురువారం రోజు పెట్టాలనిపించింది. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఈ ముగ్గును వేయాలంటే ఓర్పు, సహనం రెండూ ఉండవలసిందే. ఇంతకీ షార్ట్ చూసారా ఈ ముగ్గుని? అలాగే నిన్నటి పూజని చిన్న క్లిప్ని యాడ్ చేసి షార్ట్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడడం మిస్ అయింటే వెంటనే చెక్ చేయండి, చాలా బాగుంది. దానికి సంబంధించిన విషయాలను కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూవర్ని కోరుకుంటున్నాను. మన వ్యూవర్స్ అందరికీ తెలిసిందే కదా, ముగ్గును పెడుతూ లేకపోతే నా పనులు చేసుకుంటూ కొన్ని మోటివేషనల్ థింగ్స్ని మీతో పంచుకుంటానని. ఈరోజైతే స్పెషల్గా ఒక్క టాపిక్ కాదు, మీతో మాట్లాడాల్సినవి బోలెడన్ని విషయాలున్నాయి. ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నది హౌ టు ఓవర్కమ్ నెగిటివ్ థాట్స్. మనలో చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా, అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అస్సలు అర్థం కాదు. మన మైండ్లో వస్తున్న నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా దాని రిజల్ట్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. అందుకే దాన్ని ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ చెప్పాలంటే. ఆ నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో 0.1% ఉన్నప్పుడే వాటిని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అని చెప్పాను కదా. మనం మెయిన్గా చేయాల్సింది మైండ్ని డైవర్ట్ చేసుకోవడం. మైండ్ని డైవర్ట్ చేసుకోవడం అంత ఈజీనా? ఎస్. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఖచ్చితంగా మన డే టు డే లైఫ్లో అలవాటు చేసుకోవాల్సింది. దీనంతటికీ సింపుల్ మంత్ర నిన్ను నువ్వు బిజీగా ఉంచుకోవడం. బిజీగా ఉండాలని అవసరం ఉన్నా లేకున్నా పని చేస్తూ ఉండడం కాదు, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దానిపై ఫోకస్ చేసి కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఆ పనిని ఫినిష్ చేసుకోవడం. బిజీగా ఉండడం, ఏదో ఒక పనిని చేస్తూ ఉండడం ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేయరు హ్యాపీగా ఉండడానికి. ఇదొకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చేంజ్ మీరే చూస్తారు. మీకు ఇంకొక హ్యాపీ అయిన విషయం చెప్పాలి. ఇదివరకే మన ఛానల్లో రెగ్యులర్గా కపుల్ గోల్ సిరీస్కి సంబంధించి అలాగే రిలేషన్షిప్ గోల్స్కి స్ట్రాంగ్ పీపుల్ వర్సెస్ టాక్సిక్ పీపుల్ ఈ సిరీస్ అంతా కూడా చేశాను కదా. నేను ప్రజెంట్ చేసిన ఈ కంటెంట్కి మీ దగ్గర నుంచి వచ్చిన ఆ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. మీరు షేర్ చేస్తున్న విషయాలు చాలామందికి యూజ్ అవుతున్నాయి సంధ్య, ఇంకా ఈ సిరీస్ చేయండి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ సమ్మర్లో స్పెషల్గా మనకి ఇంట్లో కిడ్స్ కూడా ఉంటారు. అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేయాలంటే ఒక 30 days ఛాలెంజ్ని తీసుకురావడం జరిగింది. 30 days హ్యాపీనెస్ ఛాలెంజ్. ఈ టాపిక్ మీలో ఎంతమందికి నచ్చింది తప్పకుండా కమెంట్స్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూని షేర్ చేయండి. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి, 30 days అన్నాను కదా అని ఎవ్రీడే వీడియో పోస్ట్ చేస్తానని కాదు. నాకు మెయిన్గా కంటెంట్ ఇంపార్టెంట్. ఆ కంటెంట్ మీ అందరికీ ఉపయోగపడుతుందా లేదా అన్నది నేను చూసుకుంటాను. అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఈ సిరీస్ని Day 1, Day 2 ఇలా కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో ఒక ముగ్గును షేర్ చేశాను కదా, అయితే చాలామంది కమెంట్స్లో అడిగారు డాట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కొంచెం క్లియర్గా చూపించండి సంధ్య అని. సో అర్థం కాని వాళ్ళ కోసమని ఇక్కడ క్లియర్గా బుక్లో వేసి చూపిస్తూ ఉన్నాను. ఇదే కాదు, ఏదైనా సరే కొంచెం టఫ్గా ఉంది అన్న ముగ్గుని మనం ఈజీగా ఇలా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఈ ముగ్గు డాట్స్ విషయానికి వస్తే ఇలా 11 డాట్స్ పెట్టుకోవాలి ఫస్ట్. అయితే
పెట్టుకున్న తర్వాత దాని కిందన పెంచుకుంటూ అంటే ఇంటర్లేస్డ్ సందు చుక్కలు ఉంటాయి కదా, అలాగా 16 వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మీరు ఇంటి ముందు వేసిన ముగ్గుని మేము కూడా ట్రై చేసాము, చాలా చక్కగా వచ్చింది సంధ్య అని కూడా చాలామంది అన్నారు. ముగ్గును వేస్తూ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తూ కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పూజకు సంబంధించి కొన్ని డౌట్స్ని వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, వాటిలో ఎక్కువగా వస్తున్నది ఒకవేళ తెల్లవారుజామున చేసుకోలేకపోతే పూజ, ఇంటి పనులు ఇవన్నీ కుదరడం లేదు, లేకపోతే ఇంట్లో వాళ్ళు లేవరు కదా, ఆ టైంలో మనం ఇంటిని శుభ్రపరచుకోవచ్చా, పూజను చేసుకోవచ్చా అని. ఒకవేళ పూజ గది మాకు సపరేట్గా లేదు, ఇలా కూడా చాలామంది అంటూ ఉంటారు. చాలా వరకు మనం చూసినట్లయితే అది అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ కావచ్చు, ఏదైనా సరే కిచెన్లో ఒక కబోర్డ్లోనో లేకపోతే హాల్లో ఒక షెల్ఫ్ లాగా లేకపోతే ఒక పక్కగా పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది బెడ్రూమ్స్లో కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వీటిలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా మన ఇంట్లో పూజ గది ఏ మూలనున్నా సరే ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మనం పూజను ఆచరించాలి. ఒకవేళ ఈ సదుపాయం లేదని అనుకుంటే గనక పూజ గదిని ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ చుట్టుపక్కల స్థలాన్నంతా కూడా శుభ్రపరచుకొని పూజను చేసుకోవచ్చు. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. పూజ గది ఎప్పుడూ కూడా బెడ్రూమ్స్లో ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ ఇదివరకే బెడ్రూమ్లో ఒక షెల్ఫ్లో పెట్టి చేసుకుంటున్నాము అని అనుకునేవారైతే గనక ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో మనకు కుదురుతుంది కదా, అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ముగ్గు విషయానికి వస్తే ఇదివరకు చెప్పాను కదా, 11 డాట్స్ నుంచి కిందకి పెంచుకుంటూ 16 వరకు, ఆ తర్వాత 6 డాట్స్ వదిలిన తర్వాత మనం 5 డాట్స్ నుంచి 1 డాట్ వరకు పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్న పెట్టుకొని ముగ్గును వేసుకోవాలి. ఇందులో టోటల్గా అన్ని డాట్స్ కూడా సందు చుక్కలే, అంటే ఇంటర్లేస్డ్గానే పెట్టుకోవాలి. నేను ఈ గురువారం రోజు చేసుకున్న లక్ష్మీ అమ్మవారి పూజ చాలా అంటే చాలా ప్రత్యేకంగా అనిపించింది. కానీ ఈరోజు పూజలో ఎలాంటి ప్రత్యేకమైన అలంకారాలు లేవు, రకరకాల నైవేద్యాలు లేవు. అయినా సరే ప్రత్యేకమే, మనస్సుకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ విశేషాలన్నీ చూస్తూనండి, వీడియోలో చెప్తాను. ఇంకొక చిన్న విషయం, మీ వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్గా మంచి మోటివేషన్ ఇస్తున్నాయి చాలామందికి అని అంటున్నారు, కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని మీరు లైక్ చేయడం వలన అది ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం తెలుసా, ఓన్లీ 20% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, మిగిలిన 80% సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీ వీడియోస్ మాకు మంచి మోటివేషన్ ఇస్తాయని మీరు అంటూ ఉంటారు కదా, అలాగే మీరు ఇచ్చే లైక్ కూడా నాకు ఒక మంచి మోటివేషన్ ఇచ్చి ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ని మీకు ప్రజెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీడియో చూసి బాగుందని అనుకోకుండా లైక్ చేయండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చూడ్డానికి కష్టమే, కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే ఈజీగా వేసుకోవచ్చు. ఇక తెల్లవారుజామున పూజకి ముందుగానే పూజ గదినంతా శుభ్రపరచుకొని చక్కగా అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఇదంతా శుభ్రపరిచిన తర్వాత సాయంత్రం ఒక చిన్న దీపాన్నైనా వెలిగించుకుంటాను. బుధవారం నాడే దేవుని చిత్రపటాలను, అలాగే విగ్రహాలను, ఇంకా పూజకు కావాల్సిన ఈ దీపపు కుందులు కానీ, హారతి పళ్ళం, వీటన్నిటినీ శుభ్రపరిచి చక్కగా గంధం, కుంకుమలతో అలంకరించి పెట్టుకుంటాను. ఇక తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని శుచిగా స్నానం చేసిన తర్వాత పూజగదిని శుభ్రపరచుకుంటాను. ముందుగా మన ఇంటి లక్ష్మీ అమ్మవారికి నమస్కరించుకొని చక్కగా నుదుటన కుంకుమ పెట్టుకుంటాను. మన ఇంటి లక్ష్మీ అమ్మవారికి అలాగే లలిత అమ్మవారికి ఈ రోజున మల్లెపూలను సమర్పిస్తున్నాను. అమ్మ పూజ కోసమని వచ్చిన ఈ మల్లె పువ్వులు మంచి సువాసనలతో ఎంత తాజాగా ఉన్నాయో. లక్ష్మీ అమ్మవారి ముందు ఈ రోజున పసుపుతో అలికి చక్కగా వరిపిండితో ముగ్గును వేసుకుంటున్నాను. ఎక్కువగా అమ్మవారి ముందు ఐశ్వర్య ముగ్గు కానీ, హృదయ కమలం కానీ, లేదా సహస్రదళ పద్మ ముగ్గు కానీ వేసుకుంటూ ఉంటాను. ఈ రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన సహస్రదళ పద్మ ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. తులసి పూజకి నా దగ్గరున్న తులసి కోటను అందంగా పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకున్నాను. అమ్మవారికి ఇరువైపులా దీపపు కుందులను తమలపాకులపై ఏర్పాటు చేసుకుని దీపారాధనకు నూనెను వేసి సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇక ఈ గురువార లక్ష్మి పూజకు ప్రత్యేకంగా ఇలా పీఠంపై స్వామి అమ్మవార్ల చిత్రపటాలను ఏర్పాటు చేసుకొని అష్టలక్ష్మి దీపాన్ని అందంగా
పసుపు కుంకుమలతో అలంకరించి దీపారాధనకు సిద్ధం చేసుకున్నాను. చక్కగా అందంగా స్వామి అమ్మవార్ల చిత్రపటాలను తెలుపు చామంతులు అలాగే గులాబీలతో అలంకరించుకున్నాను. చిత్రపటాలకు 2 పూలు పెట్టేసరికి ఎంత కలగా అనిపించాయో అసలు. పూజలో మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. చక్కగా మనకున్న దాన్ని స్వామి అమ్మవార్లకు సమర్పించినట్లయితే ఆనందంగా తృప్తిగా స్వీకరిస్తారని. ఈరోజు పూజలో అమ్మవారి ముందు సంధ్యా రూపేష్ శారీ హౌస్ నుంచి ఒక అందమైన పట్టు చీరను ఏర్పాటు చేశాను. శారీకి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. తెల్లవారుజామున ఇంటినంతా శుభ్రపరచుకొని చక్కగా పూజకన్నీ సిద్ధం చేసుకొని ఇలా పూజను చేసుకుంటూ ఉంటే మనస్సుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నా మాటల్లో వర్ణించలేను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక ప్రత్యేకమైన పూజను చేసుకోవాలంటే అంత సులువు కాదు అని. కాకపోతే ముందు నుంచి కూడా ఈ పనులన్నీ చేసుకోవడంలో చాలా సులువుగా చేసుకోగలిగాను. అన్నింటికీ మించి ఒక ప్రశాంతత అలాగే చాలా సంతోషంగా అనిపించింది. ముందుగా ఏకహారతిని సువాసనభరితమైన అగరబత్తులతో వెలిగించి ఆ ఏకహారతితో అష్టలక్ష్మి దీపాన్ని అలాగే మిగిలిన దీపాలను వెలిగించుకున్నాను. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పాక్షంతలు సమర్పించి నమస్కరించుకున్నాను. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించుకున్నాను. ఈ రోజున విశేషంగా కాళ్లకు పారాని పెట్టుకున్నాను. దాదాపు పెళ్ళయి 11 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈరోజు పెట్టుకున్నాను. అందులోనూ గురువారం లక్ష్మీ అమ్మవారి పూజకు ఈ ఏర్పాట్లు చేసుకోవడం నిజంగానే చాలా సంతోషంగా అనిపించింది. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః. పూజానంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పండ్లను సమర్పించి మంగళహారతినిస్తున్నాను. ఈ గురువార లక్ష్మి పూజ కోసమని కాళ్ళకు పారాని పెట్టుకున్నానని చెప్పాను కదా, అలా పెట్టుకుంటూ ఉంటే ఒక విషయం గుర్తొచ్చింది. నా చిన్నప్పటి నుంచి పెళ్ళైన తర్వాత వరకు కూడా అమ్మ ఎప్పుడూ అంటుంటుంది, నీ పాదాలు చాలా ముద్దుగా ఉంటాయని. నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా మన వ్యూవర్స్ చాలామంది ఈ మాట అన్నారు. మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మ నన్ను ఎలా అనేదో అలాగే నేను ఇప్పుడు కనిష్క అని అంటూ ఉంటానన్నమాట. చాలా ముద్దుగుంటాయి నీ పాదాలు అని. మీరు అంటుంటారు కదా, నేహా కనిష్క ఇద్దరూ కూడా మా ఇంటి మహాలక్ష్ములని. అది 100% కరెక్ట్ అని నేను నమ్ముతాను. తెల్లవారుజామునే పూజ అంతా అయింది కదా, రూపేష్ కూడా నిద్రలేచిన తర్వాత ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో, పూజ చాలా బాగా చేసుకున్నామని అంటూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తెల్లవారుజామున ఈ పనులన్నీ చేసుకోవడంతో చాలా సమయమే పూజలో గడిపాను. నేహాకి ఎగ్జామ్స్ అవడంతో తనను కూడా ఎర్లీగా లేపాలి. నా పూజ అయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని అరౌండ్ 6:30కి తనను లేపుతాను. అటు ఇటుగా ఒక 1.5 అవర్ అయినా చదువుకుంటుంది. పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరూ కూడా ఇంకా ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోతుంటారు కదా, చక్కగా పూజ గదిలోకి వచ్చి పూజలో స్వామి అమ్మవార్లకు నమస్కరించుకొని చక్కగా బొట్టు పెట్టుకొని వెళ్ళారు. ఇక్కడ తులసి పూజ కోసమని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా పసుపుతో అలికి దాని మీదుగా సహస్రదళ పద్మ ముగ్గు వేసుకున్నాను. విశేషంగా పండుగ రోజుల్లోనైనా లేదా ప్రత్యేకమైన పూజల్లోనైనా ఈ తులసి కోటను ఏర్పాటు చేసుకుంటాను. ఈరోజు ఇంటి గుమ్మం ముందు అలాగే తులసమ్మ ముందు నేతి దీపారాధన చేసుకున్నాను. అందంగా తులసి కోటను అలాగే దీపాన్ని పువ్వులతో అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నాను. అటు ఇటుగా తులసి పూజ అయ్యేసరికి సూర్యోదయం అవుతూ ఉంది. చక్కగా సూర్యునికి కూడా హారతిని పట్టి నమస్కరించుకున్నాను. పూజ అనంతరం ఇంటి గుమ్మాన్ని సింహద్వారాన్ని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం గనక మంగళహారతిని సమర్పించాను. ఇంట్లో నిత్య దీపారాధన అలాగే తులసి పూజ చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా గురువారం కానీ శుక్రవారం లక్ష్మీ అమ్మవారి పూజ అలాగే తులసి పూజ
ఆర్థిక ఇబ్బందులు ఏ ఉన్నా సరే తొలగిపోతాయి. పూజ అయ్యేసరికి కనిష్క కూడా లేచింది. స్వామి అమ్మవార్ల ముందు చిన్న గిన్నెలో తేనెను పెట్టుకుంటాను కదా, అది ఇక్కడ తింటూ ఉంది. కనిష్కకి స్పెషల్గా నైవేద్యం సమర్పిస్తాం కదా, వారికి ఆ ప్రసాదం స్వీకరించాలంటే చాలా ఇష్టం. అది పరమాన్నమైనా లేదా అరటి పండ్లైనా, ఈ విధంగా తేనైనా సరే. పూజ అనంతరం ఇల్లంతా కూడా ధూపాన్ని వేసుకున్నాను. ముందుగా పూజ గదిలో ధూపాన్ని సమర్పించి నమస్కరించుకుంటాను. ఇలా ఈ గురువారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజను చేసుకున్నాను. ఏదో తెలియని తృప్తి, సంతోషం కలిగింది. ఇంతకంటే ఏం కావాలి? అందరిపై ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్.